ఎంతమంది అందరూ మీరు ఉండి అక్క చెల్లెళ్ళ 5 మెంబర్స్ మేము. అక్క చెల్లెలేనా అన్నయ్య ఒక అబ్బాయి, నలుగురు నలుగురు అక్క అక్క చెల్లెలు. చెల్లెలు ఓకే 5 మంది. మీరెన్నామా నేను సెకండ్, సెకండ్ థర్డ్ నేను, అన్నయ్య తర్వాత నేను. ఓకే 5 మంది అనాథలం అయిపోయాం. అంటే దిక్కు మాకు ఎవరు అసలు అయ్యో మేము ఉన్నాము అని సపోర్ట్ చేయలేని పరిస్థితి అప్పుడు. మీకు పెళ్ళిళ్ళు అయినాయి అప్పుడు లేదు, పెద్ద అవ్వలేదు, ఎవరికి పెళ్ళి అవ్వలేదు. పెద్ద అక్కకు ఒక్క ఆమెకే పెళ్ళయింది. తర్వాత తాతయ్య ఉండి ఎడ్ల బండిలో మమ్మల్ని తీసుకెళ్లడము వాళ్ళ ఇంటికి. మేనమామ, మేనత్త, అమ్మమ్మ, తాతయ్య చాలా అంటే చాలా అండి అసలు. నేను ఆ మాటల్లోకి వెళ్తే నేను మళ్ళీ కంట్రోల్ అవ్వలేను. ఆ స్టేజ్లో మాకేదైనా కావాలి అంటే విలేజ్ నుంచి హైదరాబాద్కి రావాలంటే ఆలోచించేవాళ్ళు. మీరు బాధపడుతున్న నాకు ఏడుపు ఏదైనా తినాలి అంటే దొంగతనంగా పంపించేది మా అక్క. ఏదైనా ఉండాలి, ఏదైనా తినాలి అంటే దొంగతనంగా పంపించి, అంటే తన చెల్లెలే అయినా తను డేర్ చేసి అలాంటి సిచ్యువేషన్ నుంచి బయటికి వచ్చాం. సో ఈరోజు ఏ స్టేజ్కి వెళ్తా అన్నా కూడా అక్క ఉండి నువ్వు చేయగలవు, నువ్వు ముందుకు నడవగలవు అని ఈరోజు నడిపిస్తుంది అంటే వాళ్ళే. అంటే మహిళలు సమాజంలో ఏ విధంగా అంటే తోడు లేని మహిళలు ఇంకెలా ఉంటారనేది, పైగా అమ్మా నాన్న సహాయం అప్పుడు లేరు. ఇప్పుడు మీ పరిస్థితి నలుగురు అక్క చెల్లెళ్ళు, మేము 5 మంది, మేనమామకి నలుగురు. మామయ్యకి బయట నాలెడ్జ్ ఏది ఉండదు. మేనత్త మాకు ఇంకొకటి మేము గుర్తుంచుకోవాలి అంటే, మేనమామతో పాటు మేనత్త, మా మేనత్త కూడా స్టిల్ ఇప్పటికీ నేను ఇది తినాలి అంటే చేసి పెడుతుంది. స్టిల్ ఇప్పటికీ నేను ఇప్పుడు కూడా నా బట్టలు కానీ నేను చీరలు కొని తనకి ఇవ్వడమే నా పని. అది ఎలా కుట్టాలి, నేను ఎలా వేసుకొని ఉండాలి, నాకు ఏ టైప్ లో సెట్ అవుతుందని మొత్తం డిజైనింగ్ మా వదిన. అంటే దేవుడు ఏదో ఒక రకంగా సహాయం చేస్తాడంటే, సహాయము అంటే నేను దీనికి సహాయం కూడా అనను. ఎందుకంటే ఒక నా మామూలుగా ఇప్పుడు ఉన్న జనరేషన్ లో ఆడపడుచు బానే ఉందిలే తనకేమి అని అనేవాళ్ళు ఉన్నారు. కానీ ఇప్పటికీ మా వదిన నోటి నుంచి ఆ మాట రాలేదు. నేనే అరుస్తాను, నేనే తిడతాను, నేనే కంట్రోల్ చేస్తాను, నేనే గయ్యాలి. కానీ వాళ్ళు ఏ రోజు కూడా నువ్వెవరు నాకు చెప్పడానికి, నేను నీకు పెడుతున్నాను, నేను వంట చేస్తుంది తనే, నా బట్టలు, నా ఇండ్లు, నా మంచి చెడు ఈచ్ అండ్ ఎవ్రీ వన్ తనే. అంటే అమ్మ ఉంటే కూడా నన్ను ఇంత చూసేవారు ఖచ్చితంగా. అండ్ అక్క కూడా, నేను నాకు ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే అక్క రావడము, చూసుకోవడము, దానికి బాగా సపోర్ట్ చేయడము. ఈరోజు నేను ఇక్కడ ఏ రకంగా ఉన్నా వాళ్ళే. మీ ఇలాగే వాళ్ళ తోడు మీకు ఎల్లవేళలు ఉండాలి, మీరు బాధపడద్దు. మేము కూడా అందంగా ఉంటాం, అందరం కూడా, ఏం బాధపడద్దు. సరే, మీరు బాగా ఎమోషనల్ అయ్యారు, నేను కూడా ఎమోషనల్ అయిపోయాను. సరే, ఓకే.